ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కొన్ని రోజులుగా క్షిపణులతో దాడులు చేసుకుంటున్న ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయి. ఇజ్రాయెల్ ఇరాన్లు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దీంతో 12 రోజులుగా జరుగుతున్న యుద్ధానికి ముగింపు దొరికినట్లయింది. 24 గంటల తర్వాత యుద్ధం అధికారికంగా ముగిసినట్లు ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా ట్రంప్ 2 దేశాలను అభినందించారు. madam. అమెరికా సైనిక స్థావరాల లక్ష్యంగా ఆపరేషన్ బష్రత్ అల్ఫాత్ పేరుతో ఇరాన్ ప్రతీకార దాడులు చేపట్టిన సంగతి తెలిసిందే. దీనిపై ట్రంప్ స్పందిస్తూ ముందే చెప్పినందుకు ధన్యవాదాలు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇకనైనా ఇరాన్ తన పంధాను మార్చుకుని శాంతి వైపు అడుగులు వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఇజ్రాయెల్ సైతం శాంతి ఒప్పందం కుదుర్చుకోవడానికి తాను ప్రోత్సహిస్తానని తెలిపారు. ఇప్పుడు ఇరు దేశాలు యుద్ధానికి ముగింపు పలికాయని ట్రంప్ ప్రకటించారు. Madam. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కొన్ని రోజులుగా క్షిపణులతో దాడులు చేసుకుంటున్న ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మడిలీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, అగ్రదేశంగా పిలువబడుతున్న అమెరికాకు చెందినటువంటి అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్నటువంటి ప్రకటనలు నిజమో కాదో కూడా అర్థం కాదు. ఎందుకంటే ఈ ఇరు దేశాలు కూడా ఇరాన్ ఇజ్రాయెల్ కూడా వరకు ఈ కాల్పుల విరమణకు సంబంధించినటువంటి ప్రయత్న చేయలేదు. కానీ ఆయన మాత్రం ఈ 2 దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయంటూ ప్రకటన చేశారు. మరి దీన్ని ఈ 2 దేశాలు కూడా ఇంకా ధృవీకరించాల్సి ఉంటుంది. అయితే గతంలో కూడా మనం చూసాం, భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం నెలకొన్నప్పుడు ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ జరిగింది అంటూ ముందుగా ట్రంప్ ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఇరు దేశాలకు సంబంధించినటువంటి నేతలు వాటిని ధృవీకరించారు. కానీ ఇప్పుడు మాత్రం ఇరాన్ కానీ ఇజ్రాయెల్ కానీ దీనికి సంబంధించి ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు. కానీ ట్రంప్ మాత్రం గత 12 రోజులుగా జరుగుతున్నటువంటి యుద్ధానికి ముగింపు పలికారు 2 దేశాలు అన్నట్లుగా ఆయన చేసినటువంటి ప్రయత్నం ద్వారా మనకు అర్థమవుతుంది. అయితే 24 గంటల తర్వాత యుద్ధం అధికారికంగా ముగినట్లు ప్రకటించబోతున్నారు. అందరికీ అభినందనలు. ఇజ్రాయెల్ ఇరాన్లు పూర్తి స్థాయి కాల్పుల విరమణకు అంగీకరించాయి. మరో 6 గంటల్లో చర్యలు ప్రారంభం కాబోతున్నాయి. 12 గంటల్లో యుద్ధం అధికారికంగా ముగియబోతుంది. మొదట ఇరాన్ కాల్పుల విరమణను ప్రారంభించనుంది. ఆ తర్వాత ఇజ్రాయెల్ దాన్ని ఫాలో అవుతుంది. దీన్ని 12 రోజుల యుద్ధానికి ముగింపుగా అభివర్ణిస్తూ ఆయన ట్వీట్ చేశారు. ఒక దేశం కాల్పుల విరమణ సాధించేటప్పుడు మరో దేశం శాంతి గౌరవంతో ఉండాల్సి ఉంటుంది. ప్రతిదీ సరిగ్గా జరుగుతుందని భావిస్తున్నాను. ఇందుకోసం నేను 2 దేశాలను కూడా అభినందిస్తున్నాను. ఈ యుద్ధం ఏళ్ల తరబడి కొనసాగి ఉంటే పశ్చిమాసియా నాశనం అయ్యేది. కానీ అలా జరగలేదు. ఇక ముందు అలా జరగదు. ఇజ్రాయెల్ ఇరాన్తో సహా మధ్యప్రాచ్యం ప్రపంచ దేశాలతో పాటు అమెరికాకు దేవుడి దయ పుష్కలంగా ఉంటుంది అంటూ ట్రంప్ తన ప్రకటనలో చేస్తున్నారు. అయితే ఇందాక మీరు చెప్పినట్లుగా అమెరికా పైన ఇరాన్ కొంత ప్రతీకార దాడులు చేసింది. ప్రతీకారంగా ఏదైతే అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా ఆపరేషన్ బష్రత్ అల్ఫాత్ ఇరాన్ ప్రతీకార దాడులు చేపట్టింది. దీంతో కూడా ట్రంప్ స్పందించారు. ముందు చెప్పినందుకు ధన్యవాదాలను కూడా ఆయన ఒక వ్యంగ్యాస్త్రాలను కూడా ఇస్తారు మనం చూసాం. అయితే దీనివల్ల ఎంత నష్టం జరిగింది అన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. అయితే పెద్దగా నష్టం జరగలేదని అమెరికా చెప్తున్నప్పటికీ కూడా అక్కడి నుంచి వస్తున్నటువంటి మనకు సమాచారం మేరకు అమెరికా సైనిక స్థావరాలపైన ఖతార్, అదేవిధంగా ఇరాక్ లో ఉన్నటువంటి ఈ స్థావరాలపైన భారత్ క్షిపణులతో ఇరాన్ దాడి చేసింది. దోహా శివారీలో ఉన్నటువంటి ఆల్గుడి వైమానిక స్థావరంపైకి క్షిపణులు ప్రయోగించింది. ఈ దాడుల్లో ప్రాణ నష్టం జరగలేదు. కానీ
ఇరాన్ క్షిపణిని అడ్డుకున్నామని కూడా ఖతార్ అయితే ప్రకటించింది. ఇరాన్ దాడిలో నష్టం వివరాలు ఇప్పటి వరకు కూడా బయటకు రావట్లేదు. ఇరాన్ దాడి చేసిన విషయాన్ని అమెరికా కూడా తెలియజేసింది. ఒక ఖతార్ స్థావరంపై మాత్రమే దాడి జరిగింది తప్ప ఎక్కడ జరగలేదన్నది అమెరికా చెప్తున్నటువంటి వాదన. అయితే తాజా దాడితో పశ్చిమాసియాలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య గత 13 రోజుల నుంచి జరుగుతున్నటువంటి యుద్ధం ఒక మలుపు జరిగిందని చెప్పచ్చు. గల్ఫ్ అంతటా కూడా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ముఖ్యంగా ఈ మార్గం గుండా ప్రయాణించే విమానాలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఇటు ఇరాన్ తో పాటు ఖతార్, అదేవిధంగా ఇరాక్ గగనతలాన్ని కూడా మూసివేయడంతో ఇతర దేశాలకు సంబంధించినటువంటి విమానాలకు కొంత జాప్యం జరిగింది. ఇరాన్ దాడిన సందర్భంలో ముందు చర్యగా కువైట్, ఖతార్ దేశాలు తమ గగనతలాన్ని మూసివేశాయి. వందల సంఖ్యలో విమానాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ఈ మార్గం గుండా ప్రయాణించే భారతీయులు కూడా ఎక్కడికక్కడ చిక్కుకొనిపోయారన్నట్టుగా మనకి అందుతున్నటువంటి సమాచారం. మొత్తానికైతే ఇరాన్ తన ప్రతీకారాన్ని అయితే తీర్చిందని చెప్పచ్చు. ఇప్పటి వరకు కూడా అమెరికా పైన దాడి చేయాలన్నా, అమెరికా సంబంధించిన సైనిక స్థావరాలపైన దాడి చేయాలన్నా కూడా ఒదిగిపోతున్నటువంటి దేశాలకు ఇప్పుడు ఇరాన్ ఒక మార్గదర్శకంగా నిలబడిందనే చెప్పచ్చు. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ తన యుద్ధ నైపుణ్యానికి కొంత మెరుగులు దిద్దింది. తమ దేశ ప్రాదేశిక సమగ్రత, అదేవిధంగా సార్వభౌమత్వం, జాతీయ భద్రతపై జరిగినటువంటి ఏ దాడికైనా సరే సమాధానం చెప్తామన్నట్టుగా ఇరాన్ ఈ దాడులు చేసిందనే చెప్పచ్చు. మన దేశం ఇరాన్ లోని మంతాజ్, ఇస్ఫహాన్, ఫోర్డో అణు కేంద్రాలపైన B-2 బాంబర్లతో అమెరికా దాడి చేసింది. దాని నుంచి అప్పటి నుంచి కూడా ప్రతీకార దాడులకు పాల్పడతాం, పశ్చిమాసియాలో అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని కూడా ముందే ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ హెచ్చరించినట్టుగానే ఖతార్కు ముందే ఇరాన్ చెప్పి మరి ఈ యొక్క అక్కడ ఉన్నటువంటి అమెరికా వైమానిక స్థావరం పైన దాడులను చేసింది. అయితే ఖతార్ మాత్రం దీన్ని తీవ్రంగా ఖండించింది. ఇది తమ దేశ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడం కిందకే వస్తుంది, అంతర్జాతీయ చట్టాలకు, ఐక్యరాజ్యసమితి ఒప్పందాలకు విరుద్ధం అని కూడా ఖతార్ పేర్కొంది. ఇరాన్ క్షేత్రంలో ఖతార్ గగనతల రక్షణ వ్యవస్థల మార్గ మధ్యంలోనే అడ్డుకున్నామని కూడా అది చెప్తుంది. మొత్తానికైతే ఇరాన్ పరస్పర భీకర దాడులు అయితే జరుగుతూ ఉన్నాయి. అయితే కృష్ణ, మరి ఇరు దేశాలు కూడా యుద్ధానికి ముగింపు పలికాయని ట్రంప్ అయితే పక్కన ప్రకటిస్తున్నారు. కానీ ఇరాన్ మాత్రం సీజ్ ఫైర్ పై ఎలాంటి ఒప్పందం జరగలేదని ప్రకటించింది. మరి దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు ఇరాన్ కానీ రెండు దేశాలు మాత్రం అసలు సీజ్ ఫైర్ మీద ఎటువంటి ప్రకటన చేయలేదు. కాబట్టి రెండు దేశాలు మరి ఏం చెప్తాయన్నది ఒకసారి చూడాల్సి ఉంటుంది. ఒక పక్క అగ్రదేశ అధినేత ట్రంప్ ఈ విధంగా ప్రకటన చేయడాన్ని ఆ రెండు దేశాలు ఎలా చూస్తాయన్నది కూడా ఇప్పుడు చూడాల్సి ఉంటుంది. ముందుగా ఇరాన్ తన అమలు చేస్తుంది. ఆ తర్వాత 6 గంటల్లో ఇజ్రాయెల్ కూడా దాన్ని అనుసరిస్తుందని అన్నది ఈ యొక్క సారాంశం. మరి ఈ రెండు దేశాలను చేసే వరకైతే స్పందన రాలేదు. గతంలో మనం చూసాం, ఏదైతే మన పాకిస్తాన్, భారత్ మధ్య ఇదే విధంగా కాల్పులు జరుగుతున్న నేపథ్యంలో సడన్ గా ట్రంప్ తన ప్రకటన చేశారు. అసలు నిజానికి రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ రెండు దేశాలకు చెందినటువంటి నేతలు కానీ, లేకపోతే సైనిక కానీ ఈ యొక్క ప్రకటన చేయాల్సి ఉంటుంది. కానీ ఈ రెండు దేశాల మధ్య పాకిస్తాన్ మధ్య నేనే శాంతిని నెలకొల్పాను, నేనే ఆ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని నివారించాను అంటే ఆయన ప్రకటన చేశారు. ఆ తర్వాత భారత ప్రధాని మోదీ దాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ ఇరు దేశాల మధ్య ఉన్న శాంతి ఏదైతే కాల్పుల ఎవరైనా ఒప్పందం ఇలా మూడో వ్యక్తి జోక్యం చేసుకోలేదు, ట్రంప్ ముఖ్యంగా జోక్యం చేసుకోలేదు. ఈ యొక్క కాల్పుల ప్రతిపాదన పాకిస్తాన్ నుంచి వచ్చింది, దాన్ని మేము అంగీకరించడం కూడా భారత్ చెప్పింది. అది చివరికి ఇటీవల మొదటి నుంచి తానే ఈ యొక్క కాల్పుల ఎవరైనా ఒప్పందాన్ని చేశానని చెప్పినటువంటి ట్రంప్ చివరికి ఈ రెండు దేశాల మధ్య కాల్పుల ఎవరైనా ఒప్పందానికి తనకు సంబంధం లేదని కూడా తాజాగా ట్వీట్ చేశారు. సో అదొక ఏదైతే అగ్రనేత ఈ విధంగా సంబంధం లేని సొంతం లేని ప్రయత్నాలు చేయటం మనం గతంలో కూడా చూసాం. మరి అందులో భాగంగా ఈ ప్రయత్నం తీసుకోవాలా లేదా సీరియస్ గానే తీసుకోవాలని మనం చూడాలి. ఎందుకంటే ఈ రోజు మధ్య ఇరాన్ కానీ ప్రయత్నం చేసేంత వరకు కూడా ఒక
ఒక నిర్ణయానికి ఎవరు కూడా రాలేకపోతున్నారు. ఈ రెండు దేశాలు